మీకు 'మీసాల పిల్ల' ఎంత హై ఇచ్చిందో సినిమాకి 'ప్రసాద్ ఓ ప్రసాద్' గూడా అదెలా పాడుకునే విధంగా పాటని డిజైన్ చేయటం. అంటే అక్కడ సాహిత్యాన్ని నింపొచ్చు, చరణ్ గారి స్టేచర్‌కి ఏమైనా చేయొచ్చు. యాక్చువల్‌గా దాని వెనక ఒక స్టోరీ ఉంది. మేము ఆ ట్యూన్ ఫిబ్రవరిలో ఫైనల్ చేశా. మార్చ్‌లో ఫస్ట్ ఓకే అయిన ట్యూన్ అది. ఆ టైంలో నేనేంటంటే ఇళయరాజా గారి సాంగ్స్ 80స్‌లో ఉన్నాయి కదా! తరనానే తరనని నానే నడుస్తూ కమల్ హాసను, అమల గారి నడుస్తూ వెళ్తుంటారు కదా! నడుస్తూ మాట్లాడుకునే పాట ఒకటి తీద్దాం అనిపించింది నాకు. చిరంజీవి గారి మీద ఆయన ఏజ్‌కి రెస్పెక్టబుల్‌గా, డీసెంట్‌గా ప్రజెంట్ చేద్దాం డ్యూయెట్‌లాగా కాకుండా అన్నట్టుగా ఒక నడుస్తూ నడుచుకునే పాటలాగా చేద్దాం అని అనిపించింది. ఐడియా నాది. అందులో మరణ మృదంగంలో ఉంటది. కరిగిపోయాను కర్పూరం సాంగ్ అంతా నడుస్తుంటారు. ఆ ప్రాసెస్‌లో మాట్లాడుకునే పాట అని చెప్పి బీమ్స్‌తో కూర్చొని శశిరేఖ తరారే రారారే అని అప్పుడు రాసాం పాట. మీరే పాడేశారు అది కూడా? కాదు. అది రాసాక మాకు ఈ లిటిల్ హార్ట్స్ ఈ కుర్రోడు వచ్చాడు కదా! వచ్చి ఒరేయ్ అఖిలు కాత్యాయని, కాచాయని అని వచ్చాక భోంచేసి. ఒరే బొల్లుమన్నారు. ఒరే బాబు ఇది మేము 6 ఏళ్ల క్రితం 6 నెలల క్రితం చేసిన పాట. అస్సలు ఊహించలా నేను. ఇది అలా కనెక్ట్ అవుద్దని నేను ఊహించలా. అది కూడా వైరల్ అయిపోయింది కదా! సో 2, 3 రోజులు ట్రోల్ చేశారు గానీ బట్ సాంగ్ ఆ తర్వాత వచ్చిన సాంగ్ బాగుండేసరికి అది గెట్ ఆన్ అయిపోయింది. సాంగ్ ముందు ఆ బిట్ వచ్చి ప్రోమో వచ్చినప్పుడు బట్ మాత్రం మేము అనుకున్నది ఏంటంటే మాట్లాడుకునే పాట బాగుంటుందేమో అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటే లిటిల్ హార్ట్ డైరెక్టర్ వచ్చి దాన్ని ఇంకా పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసాడు. దానివల్ల మా సాంగ్ ట్రోల్ అయింది కొద్ది రోజులు. కానీ ఇప్పటికి అది చాలా బాగా రీచ్ చాలా అయింది. పెద్ద చాలా మాసెస్కి విపరీతంగా నచ్చిన పాట అది. చాలా మంది ఫేవరెట్ ఆల్బమ్స్లో శశిరేఖ నంబర్ 1.